రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహద్దూర్ 18వ శతాబ్దంలో అప్పట్లో ఆయన ఇక్కడ రాజు. ఆయన కట్టిస్తున్నప్పుడు ఏమైందంట, ఇక్కడ ఉన్న వాళ్ళంతా దొంగలు వచ్చి అంతా అందరినీ సతాయిస్తూ ఉంటే, దొంగతనాలు చేస్తుంటే ఒకసారి దొంగలందరినీ పట్టుకొని పిలిపించినాడు రాజు. పిలిపించి మీరు మంచిగా ఉండాలి, సతాయించకూడదు, ఎవరిని దొంగతనాలు చేయకూడదు అని చెప్తే వాళ్ళు వినలేదంట. వినకపోతే సరేలే అని చెప్పి వాళ్ళకు మీకు అన్నదానం చేస్తాను, అన్నం తినని చెప్పి ఆ దొంగలకి అందరికీ అన్నంలో విషం కలిపి పెట్టేసినారంట. పెట్టేస్తే ఆ దొంగలు చనిపోయినారు అందరూ, విషానందిని. మళ్ళీ ఆయనకు రాజుకు బాధ అయింది, ఇంతమంది చనిపోయినారు కదా అని చెప్పి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ బ్రహ్మదేవుడి గుడి, ఈ బ్రహ్మదేవుడి గుడి చుట్టూ ఇంకా ఏమేమి గుళ్ళు కట్టినారట. సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం, 2 పక్కల శివాలయాలు పెట్టారు, తూర్పు పడమరలో. అక్కడ కనిపిస్తుంది శివాలయం, మనకి గోపురం పెద్దది, మనం పోయించాం కదా ఆ శివాలయము. ఇంకా చూడు రంగనాథ స్వామి ఆలయము, దక్షిణం వైపు, ఉత్తరం వైపు వేణుగోపాల స్వామి దేవాలయము. అంటే 2 పక్కల శివాలయాలు, 2 పక్కల విష్ణు ఆలయాలు. మళ్ళీ ఇంకా ప్రతి మూలలో కూడా 4 మూలలో అమ్మవార్ల దేవాలయాలు పెట్టి అష్టదిగ్బంధనం చేసి కోనేరు మధ్యలో ఈ గుడి కట్టినాడు. సో ఇది బ్రహ్మదేవుని గుడి. చాలా అరుదుగా ఉంటాయి, రాజస్థాన్లో పుష్కర్లో ఉంది, దాని తర్వాత ఇక్కడే ఉండేది. చాలా అరుదుగా ఉంటాయి బ్రహ్మదేవాలయాలు.